సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో ఏ సెక్టార్ టాప్ లో ఉంది, ఈ రోజు మనకు రియల్ గా బులిష్ సైన్ వచ్చిందా, లేదా అంటే ఫేక్ ఫేక్ కరెక్షన్ ఫేక్ మూవ్ వచ్చిందా, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, సో ఈరోజు నిఫ్టీ అనేది మనకు 325 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది, అంటే నియర్లీ 1.5% దగ్గర దగ్గర. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 960 పాయింట్స్ అనేది పాజిటివ్, 1.99. సో అదే విధంగా మనం సెన్సెక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పాజిటివ్, సో 1.5. ఇది రియల్ గా మనకు ఇంకా ఇక్కడి నుండి మార్కెట్ అనేది బులిష్ సైన్ చూపిస్తుందా, రియల్ గా మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, టెక్నికల్ అంటే టెక్నికల్ పరంగా ఏంటి, సో ఏమైనా న్యూసెస్ ఉన్నాయా, ఇవన్నీ సో ఫస్ట్ వచ్చేసి మనం ఎస్టర్డే కానీ మనం చెప్పుకున్నాము. సో నిఫ్టీలో వచ్చేసి మనం ప్రీవియస్ గా ఒక రేంజ్ లో నుండి ట్రేడింగ్ జరుగుతుంది, ప్రీవియస్ ఒక రేంజ్. సో ఇది ఏదైతే మనకు ఒక రేంజ్ ఉందో, సో మనం ఒకసారి చూసుకుంటే ఈ రేంజ్ అనేది ఒక ప్యాటర్న్ టైప్ ఉంది చూడండి, ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్. మార్నింగ్ ఆన్వర్డ్స్ మనకు బ్రేక్ అయింది, ఇంకా అక్కడి నుండి మనకు ఒక ఇండికేషన్ మార్కెట్ అనేది అల్టిమేట్ గా ఇంకా పాజిటివ్ వ్యూ లోకి వెళ్ళిపోతుంది మనకు. ఎందుకంటే రీసెంట్ డేస్ లో నుండి ఎటువంటి నెగిటివ్ న్యూసెస్ లేవు. ఎందుకు మనకి ఇంత మార్కెట్ లో ఇంత కరెక్షన్ వస్తుందంటే ఓన్లీ గ్లోబల్ లో నుండి సెల్ ఆఫ్ ఒకటి, ఎఫ్ఐఐస్ మార్కెట్ నుండి ఎక్కువ డబ్బుల్ని సెల్ చేస్తున్నారు. సో ఈ రోజు వచ్చే డేటా పాయింట్స్ అంటే ఈవినింగ్ మనకు ఎఫ్ఐస్ డేటా వాళ్ళు, ఎఫ్ఐస్ అనే వాళ్ళు బయింగ్ సైడ్ వచ్చినట్లయితే, సో మనం ఇంకా కొద్దిగా లిటిల్ బిట్ ఇంకొక 2 or 3% అప్ సైడ్ చూడొచ్చు, లిటిల్ బిట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడొచ్చు అప్ సైడ్. రియల్ గా అయితే ఈ రోజు మనకి ఏదైతే 300 పాయింట్స్ ఇంక్రీజ్ అయిందో నిఫ్టీ, ఎఫ్ఐస్ కానీ ఈ 300 పాయింట్స్లలో పార్టిసిపేషన్ చేసి ఉంటే ఇంకా అల్టిమేట్ గా ఇక్కడ నుండి మార్కెట్ అనేది కొద్ది వరకు రికవరీ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఎఫ్ఐస్ అనే వాళ్ళు ఇంకా సెల్లింగ్ జోన్ లో ఉంటే ఇది జస్ట్ షార్ట్ కవరింగ్ అని చెప్పుకోవచ్చు, ఇది జస్ట్ షార్ట్ కవరింగ్. ఎందుకు షార్ట్ కవరింగ్ అని చెప్పొచ్చు, బయింగ్ ఎఫ్ఐస్ వాళ్ళు బయింగ్ చేయలేదు అంటే మనం ఒకసారి చూసుకుంటే జస్ట్ చూడండి 2 వీక్స్ నుండి ఒకే రేంజ్ లో ట్రేడింగ్ జరుగుతుందా లాస్ట్, అంటే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ ని పూర్తిగా సైడ్ వేస్ లో ఉంచున్నారు, వాళ్ళు ఎగ్జిట్ అయినందువలన ఈ రోజు వచ్చిన మూవ్ షార్ట్ కవరింగ్ అయి ఉండొచ్చు ఒకటి. లేదు ఈవినింగ్ వచ్చే డేటా పాయింట్స్ లో ఎఫ్ఐస్ మాత్రం బయింగ్ లో ఉన్నారంటే ఇది రియల్ మూవ్. ఇంకా ఇక్కడ నుండి మనకు ఒక 2 to 3% అనేది అప్ సైడే ఇండికేట్ చేయొచ్చు. సో టుమారో మనం ఏ లెవెల్ చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆల్రెడీ ఈ రోజు ఏదైతే హై క్రియేట్ చేసిందో అది సెకండ్ టాప్ లో బ్రేక్ అయింది, సెకండ్ టాప్ లో మనకు అల్టిమేట్ గా బ్రేక్ అయింది. సో ఈ లెవెల్ చూసుకోవాలి టుమారో. సో మనం హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకు రెసిస్టెన్స్ లెవెల్ అనేది 22,900 లెవెల్ దగ్గర మనకు ఉంది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఇది కూడా చూసుకోవాలి, ఇది చూసుకొని ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 23,000 లెవెల్ మనకు అప్ సైడ్. ఓకేనా, ఈ 2 లెవెల్స్ ట్రాక్ చేద్దాం టుమారోకి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇక్కడిక్కడే సైడ్ వేస్ ఉండి అప్ సైడ్ కానీ ఏదైతే డౌన్ సైడ్ వచ్చిందంటే మనకు ఈ రోజు లో వరకు వస్తుంది మళ్ళా అగైన్. ఇక్కడ ఏదైతే బ్రేక్ అయింది అనుకోండి డౌన్ సైడ్, టుమారో మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఏంటి టుమారో అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ సైడ్ డౌన్ సైడ్, ఈ 2 లెవెల్స్ ట్రాక్ చేసుకొని 22,923 ఒక లెవెల్, 22,775 ఈ 2 లెవెల్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సైడ్ బ్రేక్ అయిందంటే ఆ సైడ్ లో మనం ప్లాన్ చేద్దాం. అదర్వైజ్ మార్కెట్ ఈ 2 లెవెల్స్ మధ్యలోనే ఉంటది. ఓకేనా, సో నిఫ్టీ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు ప్రీవియస్ డేస్ నుండి చూసుకుంటే 3 వీక్స్ ఆర్ 2 వీక్స్ నుండి ఒకటే రేంజ్ లో ఉంది చూడండి. సో నాకు వచ్చేసి ఇది రియల్ మూవ్ అయితే కాదనుకుంటున్నాం. మేబీ ఈ రోజు వచ్చే ఎఫ్ఐఎస్ డేటాను బట్టి మనం పొజిషన్ అంటే తీసుకుందాం, లేదు అంటే జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకుంటున్నాం. ఇన్ని రోజులు మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉన్నది కాబట్టి సో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అయి ఉండొచ్చు జస్ట్ అంతే. రియల్ మూవ్ అయితే ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ లేక వచ్చారు అంటే సో మనం ఇది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా 50,700 వరకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు అప్ సైడ్. లేదు అంటే కొద్దిగా వరకు ఇంకా మార్కెట్ అనేది లిటిల్ బిట్ కొద్దిగా
సైడ్ వేస్ ఉంటూ అప్ సైడ్ వెళ్ళేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో ఈరోజు ఏ సెక్టార్స్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసాయో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే అన్ని సెక్టార్స్ చూడండి, మెటల్, పిఎస్యు, ఓకేనా, అదే విధంగా ఎఫ్ఎంసిజి, ఫార్మా అన్ని దగ్గర దగ్గర 2% అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం. సో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేయండి ఇప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే అమెరికన్ మార్కెట్ చూడండి, ఓవర్ నైట్ వచ్చేసి 0.455% అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. కాకపోతే ఫ్యూచర్స్ చూసుకుంటే కొద్దిగా అప్ సైడ్ చూపిస్తుంది. దాని ఇండికేషన్ వల్ల మనకు మార్కెట్ కూడా అప్ సైడ్ మూవ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే నేను అనాలిసిస్ చెప్పానో ఇవి మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. టుమారో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాం. యా, బాయ్.